ఫంకీ సినిమా రిలీజ్ ముందు నుంచి మేకర్స్ ఒకటే చెప్పారు, లాజిక్ వద్దు, కామెడీ ఎంజాయ్ చేయని. మరి నిజంగా కామెడీ వర్కౌట్ అయిందా లేదా జస్ట్ ర్యాండమ్ సీన్స్ మిక్స్ అయ్యా చూద్దాం. స్టోరీ ఏంటంటే విశ్వక్సేన్ కోమల్ అనేది క్యారెక్టర్ చేస్తాడు, కయాడు లోహార్ చిత్రాన్ని క్యారెక్టర్ చేస్తుంది. కోమల్ డైరెక్ట్ చేసిన మూవీ బడ్జెట్ కంట్రోల్ ఉండదు, ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రొడ్యూసర్ హెల్త్ ప్రాబ్లం వల్ల ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయలేకపోతాడు. అప్పుడు ప్రొడ్యూసర్ వాళ్ళ డాటర్ చిత్ర వస్తుంది. ఆమె న్యూ డైరెక్టర్ ని పట్టాలని డిసైడ్ చేసింది. ఇక్కడ నుండి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. కోమల్ మళ్ళీ డైరెక్షన్ చేస్తాడా, సినిమా కంప్లీట్ చేస్తా అనేదే మెయిన్ ప్లాట్. పర్ఫార్మెన్స్ వైజ్ విశ్వక్సేన్ ఈ మూవీలో మాస్ ఇమేజ్ నుంచి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాడు. కామెడీ టైం బాగుంది, కొన్ని సీన్స్ లో ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. కానీ రైటింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటే పర్ఫార్మెన్స్ ఇంకా హైలైట్ అయ్యేది. కయాడు లోహర్ స్క్రీన్ మీద చాలా ప్లెజెంట్ కనిపించింది. ప్రొడ్యూసర్ డాటర్ రోల్ లో డీసెంట్ గా యాక్ట్ చేసింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా ఓకే అనిపించింది. కొన్ని జోక్స్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో ల్యాండ్ అవుతాయి, ఎస్పెషల్లీ వన్ లైనర్. రన్ టైం షార్ట్ ఉండడం కొంచెం ప్లస్ అయిన సినిమాకి. డ్రాగ్ ఫీల్ ఎక్కువ సేపు ఉండదు. విజువల్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ ప్లెజెంట్ గా ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సినిమా ఫ్లో లేదు. సీన్స్ అన్ని ర్యాండమ్ గా స్టిచ్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. ప్రాపర్ స్టోరీ ప్రోగ్రెషన్ ఉండదు. కామెడీ సినిమా అయినా సరే మినిమం స్టోరీ లైన్ అండ్ డైరెక్షన్ క్లారిటీ ఉండాలి, ఇక్కడ మిస్ అయింది. జాతి రత్నాల టైప్ సిల్లీ కామెడీ కూడా స్టోరీ మూవ్ అవుతూ ఉంటుంది, కానీ ఫంకీలో అది కనిపించలేదు. క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ ట్రై చేశాడు, కానీ కనెక్ట్ అవ్వలేదు. సాంగ్స్ బిలో యావరేజ్, కొన్ని ప్లేస్ లో డబ్బింగ్ కూడా ఆఫ్ అనిపించింది. సంపత్ రాజ్ ట్రాక్ ఆల్మోస్ట్ పాయింట్లెస్ గా ఫీల్ అవుతుంది. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ అండ్ నీట్ ఉంది. మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. ప్రొడ్యూసర్ వాల్యూస్ ఓకే. ఎడిటింగ్ చాపీగా ఉంది, కానీ కొన్ని సీన్స్ ఆల్రెడీ ర్యాండమ్ కాబట్టి ఎక్కువ బ్లేమ్ చేయలేం. డైరెక్టర్ అన్నదీప్ జోక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, కానీ ప్రాపర్ కామెడీ బ్లాక్స్ అండ్ స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే రిజల్ట్ బెటర్ ఉండేది. ఓవరాల్ చెప్పాలంటే ఫంకీ ఒక బిలో కామెడీ డ్రామా. కొన్ని జోక్స్ వర్కౌట్ అయ్యాయి, కానీ ఓవరాల్ గా సినిమా ర్యాండమ్ సీన్స్ కాంప్లికేటెడ్ ఫీల్ అయ్యాయి. విశ్వక్సేన్ అండ్ కయాడు లోహర్ పర్ఫార్మెన్స్ ఓకే, కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వీక్. టైం పాస్ కోసం చూడొచ్చు, బిగ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళకండి. మీరు ఆల్రెడీ ఫంకీ మూవీ చూసారా? ఈ మూవీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం.